హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆనియన్ స్ప్రింగ్స్ అయితే చేసేస్తాం. ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత నేను ఎలా కట్ చేసుకున్నానో చూపిస్తాను. ఇప్పుడైతే 1 కప్ ఆఫ్ మైదా, నెక్స్ట్ కార్న్ఫ్లోర్, 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 3 స్పూన్స్. నెక్స్ట్ చిల్లీ పౌడర్, కారం మనకు సరిపోయేటట్టు వేసుకోవాలి కారం. నెక్స్ట్ మనకైతే టేస్ట్కి తగ్గట్టు మనకి ఎంత వేసుకోవాలనిపిస్తే అంత. అలా సాల్ట్, కొంచెం ఉప్పు, సాల్ట్. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇలా ఇది వేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత నార్మల్ టెంపరేచర్, రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ మీద తీసుకొని కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఇదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడైతే అది పక్కన పెట్టుకొని ఫస్ట్ ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ఉంటుంది కదా, అవి సర్వ్ చేసుకొని ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్స్. తర్వాత 1 బౌల్ తీసుకొని కూల్ వాటర్, చాలా కూల్ వాటర్ హాఫ్ ఆఫ్ ద బౌల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటుంది కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత ఫస్ట్ ఆనియన్ కట్ చేసిన ఆనియన్ తీసుకొని ఫస్ట్ కార్న్ఫ్లోర్ డిప్ చేయాలి. తర్వాత మేము చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఆ మిక్చర్లో ముంచుకోవాలి, డిప్ చేసుకోవాలి నీట్గా. అలా డిప్ చేసిన తర్వాత మనం బ్రెడ్ స్లైసెస్తో ఒక పౌడర్ చేసాం కదా, ఆ పౌడర్లో డిప్ చేసి దానిపైన పౌడర్ అయితే వేసేసి మొత్తం పట్టియాలి. దానికి మంచిగా పట్టిస్తే అది క్రిస్పీగా క్రంచీగా వస్తుంది. అలా ఈ బ్రెడ్ స్లైసెస్ ఎందుకంటే పైన క్రంచీగా ఉండడానికి మంచి కలర్ వస్తుంది దీన్ని ఫ్రై చేస్తే. ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇవైతే నేను చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ని పెట్టుకున్న తర్వాత ఇలాంటి కడాయిని తీసుకొని ఆయిల్ పోసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇలా నేను చేసుకుంటే ఇలా వచ్చింది. ఈ కలర్లో రావాలి, మీకు కూడా ఈ కలర్లో వస్తే పర్ఫెక్ట్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నా. వావ్, నేను తింటుండే కూడా క్రిస్పీ సౌండ్ వస్తుంది. నాకు చాలా నచ్చింది. ఎమ్మీగా ఉంది, డిలీషియస్, సూపర్ ఉంది. నెక్స్ట్ మా అన్నయ్యకి ఇద్దాము. మా అన్నయ్యకి తెలుసంట చేసిందని, సూపర్ అన్నాడు మా అన్నయ్య. మాదైతే ఇవాళ పప్పు టమాటా కాబట్టి మనము ఈ ఆనియన్ స్ప్రింగ్స్ దాంట్లో పెట్టుకొని తింటే బాగుంది. బాయ్ గైస్, బాయ్.